వస్తే ఇప్పుడే వస్తాను, లేకుంటే లేదు. లాంగ్ టికెట్ అయిందా? ఇక్కడ గోడ ఉండేది, గోడ కూడా తీసేశారు. గోడ తీసి అండర్ గ్రౌండ్ టన్నెల్ కూడా వేయబోతున్నారట. అందుకని వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ నిన్న వరకు గోడ ఉంది, మార్నింగ్ చూసినప్పటికీ లేదు. ఈ రోడ్డు కూడా ఈరోజు చూస్తున్నాం కదా, ఇదే. అటువైపు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. సో టన్నెల్ అయ్యి ఆ మార్కింగ్ దగ్గర అండర్గ్రౌండ్ వస్తే అటువైపు ఏఓసి నుంచి సికింద్రాబాద్ పోవచ్చు. వర్క్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అమౌంట్స్ అన్ని శాంక్షన్ అయ్యాయి కదా ఈరోజు. గేట్ గోడ కొట్టేసారి కదా మార్నింగ్ చూసాము. ఈ పట్టాల కింద నుంచి టన్నెల్ వేసి ఆ గోడ తీసేస్తారు. ఆ పట్టాల కింద నుంచి టన్నెల్ వెళ్ళి ఆ రోడ్లు కలుస్తుంది. సో ఇక్కడ నుంచి అలా మన గౌతమ్ నగర్ అండర్ పాస్ ఆర్జీబీ నుంచి పోకుండా ఇలా వెళ్ళడం వల్ల కనీసం అరగంట మిగులుతుంది. టూ వీలర్స్ వాళ్ళకి అంబులెన్స్ వాళ్ళకి అంతా. ఈ సఫీల్డ్ స్టేషన్ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. మార్నింగ్ ఇది లేదు, చూడండి కొత్తగా చేశారు. ఇప్పుడు కనబడుతుంది కదా ఈ రోడ్డు, ఈ వెడల్పులో వస్తుంది అనమాట. ఇక్కడికి ఈ ఎత్తుని చూసారా, ఎత్తుతో కట్ చేసి కింద నుంచి వెళ్తుంది అండర్ పాస్. ఇది కూడా తీసేస్తారు. రోడ్డు అటువైపు కూడా ఇబ్బంది లేకుండా టైం కవరింగ్ ఫుల్ అవుతుంది అన్నమాట. బాగుంది కదా. ఇలా పోతే రామకృష్ణాపురం గేటు రైల్వే స్టేషన్ ఉంది. ఇటువైపు పోతే ఒక 1 కిలోమీటర్లో దయానంద నగర్ రైల్వే స్టేషన్. అది ఆర్ఓసి. చాలా బాగుంది. ఇది ఒక వ్యూ. సబీలో స్టేషన్ వర్క్ జరిగే ఏరియా ఇది. అండర్ బ్రిడ్జ్, ట్రాక్స్,
రైల్వే ట్రాక్స్. బ్యూటిఫుల్ సీనరీ. కాదు ఎండ మాత్రం మండిపోతుంది. మార్చి నెలలో ఏఓసి ఏరియా అది ఎదురు కనబడి వెళ్ళిపోతుంది. కార్లన్నీ కూడా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ అయిపోతాయి. ఎన్ని సంవత్సరాలు అయింది గోడ కట్టేసి ఇక్కడ? 2 years 3 years దాటిపోయింది. అటు ఇటు క్లోజ్ చేసేసి అంతకుముందు రైల్వే గేట్ ఉండేది ఇక్కడ. అందమే పోయింది, దీని యొక్క ఇది పోయింది. ఇప్పుడు మళ్ళీ దానికి ఆక్సిజన్ వచ్చింది, వాల్యూ పెరిగిపోయింది. అందరికీ ఇదవుతుంది కదా, దాన్ని ఏమంటారు, ఫెసిలిటీ బాగా పెరిగిపోతుంది. పబ్లిక్ చాలా ఫెసిలిటీ ఉంటుంది. అసలు టైం కవర్ వర్క్ చాలా స్పీడ్ జరుగుతుంది, చూస్తారు కదా. ఇందులో తీరా నిన్న రోడ్డు చేశారు, ఆ గోడ పడగొట్టారు. ఇవాళ అప్పుడే కంకర వేస్తున్నారు, రేపటికల్లా వేసేస్తారట సిమెంట్ రోడ్డు. ఎంత ఫాస్ట్ జరుగుతుందో. 3-4 రోజులు ఇంత ప్రగతి ఎప్పుడు చూడలే మనం. గ్రేట్. రోడ్ని సిమెంటు కంకర వేసి స్ట్రెంగ్తెన్ చేస్తున్నాడు. ఫస్ట్ దీన్ని 2 పార్ట్లు చేస్తున్నారండి. ఇవి చూశారు కదా, అది ఇవతల వైపు ఫస్ట్ రోడ్ వేసేస్తాడు, నెక్స్ట్ అటువైపు చేస్తారంటే ట్రాఫిక్ అటెండ్ లేకుండా జరుగుతుంది. సిమెంటు కంకర వేశారు. ఇంత ఫాస్ట్ జరిగే వరకు ఇది చాలా చాలా తొందరగా అవుతున్నాయి పనులు. పని అది కొంచెం గట్టిపడింది. ప్యాసింజర్స్ చూస్తారు కదా, దే ఆర్ అనేబుల్ టు గో. రైలు దిగిన వాళ్ళు పక్కన చేయాల్సి వస్తుంది ఈరోజు వరకు. రేపటి గట్టిపడిపోతుంది. बोलो రేపటికల్లా మధ్యాహ్నం సాయంత్రంకే గట్టిపడిపోతుంది. ఇంత ఫాస్ట్గా చేస్తారంటే ఏదో మిరాకిల్. చాలా గట్టిగా వేశారు, బాగుంది. ఇందుకు తార్ రోడ్డు ఉండేది, సిమెంట్ రోడ్ చేశారు. తర్వాత ఇది అయిన తర్వాత అక్కడ వేసి అక్కడ ఎల్హెచ్ఎస్ బ్రిడ్జ్ వేస్తారు పట్టాల కింద నుంచి. సిమెంట్ రోడ్ మళ్ళీ కంప్లీట్ చేస్తున్నారు సైడ్. ప్రయాణికులు పరిగెత్తడానికి ఈ రోడ్డు వాడాల్సి వస్తుంది. ఇంప్రెషన్స్ పడుతున్నాయి. ఒక సైడ్ వేశారు,
రెండో సైడ్ ఇంకా నెక్స్ట్ వెయ్యి వచ్చేస్తాం. ప్యాసింజర్స్ని ప్లాస్టిక్ కవర్ కింద వేసి ఆ పైన సిమెంట్ చేస్తున్నారు. సో సీపేజ్ తక్కువ అవడానికి. అది కింద ప్లాట్ఫామ్ అయిపోయింది కదా, వేసిన సిమెంట్ వాటర్ మళ్ళీ కిందకు పోకుండా చూస్తున్నారుగా అక్కడ కాంక్రీట్ మిషన్ దగ్గర ప్లాస్టిక్ కవర్ వేస్తున్నారు కింద బేస్. సో రేపటికి రెండో వైపు వేస్తారు. ఈరోజు చేసిన పని సెట్ చేస్తున్నారు. అంత అయిన తర్వాత ఆ పైన గీతలు కొట్టారు చూడండి, గ్రిప్ కోసం. అది గీతలు గ్రిప్కి ఇదంతా రెడీ చేశారు. ఈ కాళ్ళ మార్కులు అన్నీ పడతాయి కనుక మనుషులతో అవి క్లీన్ చేస్తున్నారు చూస్తారా, లేకుండా నీట్గా. అలా చేసిన తర్వాత ఈ నీట్నెస్ వస్తుంది. చాలా కష్టమైన పని ఎండలో, కానీ మిషన్ రాలే కనుక కొంచెం మనుషులు ఇంకా కూలి దొరుకుతుంది. దీనికి కూడా ఏదో మిషన్ కనుక్కున్నారంటే అయిపోయా. మాన్యువల్గా చేస్తున్నారు. క్యూరింగ్ కోసం కట్టలు కడుతున్నారు. కట్టలు కడుతున్నారు. దీని మీద ఇంకా మళ్ళీ అది అయిన తర్వాత వాటర్ వేసి క్యూరింగ్.